మల్లాడి పొద్దు నువ్వు లేచావంటే దేవుని కృప. హల్లెలూయా. అందుకని అక్కడ అన్నాడు, రేపుడు దినమును గురించి అతిశయపడకము. చూసి అంత స్పష్టంగా చెప్పాడు. రేపేం చెయ్యాలి? రేపు 1000 రూపాయలు పోతున్నాయి, 500 పోతున్నాయి, బయటికి వెళ్ళకపోతే వెళ్ళకపోతాం అని ఏం చేస్తారండి వీళ్ళు? అతిశయపడతా ఉన్నారు. అందుకే అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించునో అది నీకు అస్సలా తెలియదు. తెలుసా? నీ బ్రతుకుతో నమ్మకం ఉందా? ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ 7వ నెల పూటాలు రావాలంటే మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుందండి? 365 రోజులు పడుతుంది. బతుకుతావా? మన సంవత్సరంలోని సంవత్సరం లేరండి. ఉన్నారా? లేరు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, రేపుడు దినం నుంచి కూడా ఏది కూడా నువ్వు ఏం చేయకూడదో, ఏం సంభవిస్తుందో నీకు అస్సలా తెలియదు. తెలుసు అనుకుంటున్నారే మీరు. ఒకవేళ పర్లేదు, ఇవాళ గడిచిపోతుంది, రేపు గడిచిపోతుంది అనుకుంటే రేపు గడదాం. హల్లెలూయా.